తాను తన ఏకైక కుమారుని మనకు ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవమును పొందును. ఆయనను విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవమును పొందును. క్రీస్తు ఈ లోకమునకు వెలుగై ఉండెను. వెలుగునకు సాక్షులుగా మనము జీవితము. క్రీస్తు ఈ లోకమునకు వెలుగై ఉండెను. వెలుగునకు సాక్షులుగా మనము జీవితము. భూమిని రారాజులు కొలిచెదము. హృదయాలని రారాజును ఆరాధించెదము. క్రీస్తు ప్రభునందు ప్రియ స్నేహితులారా, పరమ పవిత్ర త్రిత్వైక సర్వేశ్వరుని పండుగ ధ్యానాంశానికి మేమందరినీ కూడా ఎస్ఎంజే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఈ లోకమునకు మనుష్యావతారములో వచ్చినటువంటి దేవుడు, వాక్య రూపేణ మనకు దర్శనమిస్తున్నటువంటి ప్రభువు మనతో ఆయన ఇమ్మానుయేలు దేవుడిగా ఉంటూ ఉన్నాడు. శ్రీసభ సాంగ్యముల ద్వారా కొలువై ఉన్నాడు. మనతోనే వాసం చేస్తూ ఉన్నాడు. తాను వాగ్దానం చేస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని దగ్గర చేస్తూ, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనము క్రీస్తుతో ఏకమయ్యి తండ్రి దగ్గరకు వెళ్లేటువంటి మార్గాన్ని కూడా క్రీస్తు ప్రభు మనకు దయచేస్తూ ఉన్నాడు. తండ్రి ఏ విధంగా అయితే కుమారుని ప్రేమించాడో, కుమారుడు కూడా తండ్రిని అదే విధంగా ప్రేమిస్తూ ఉన్నాడు. తండ్రి తనయుల ఈ ప్రేమ బంధము ఈ పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి త్రిత్వైక సర్వేశ్వరుని పండుగను మనము చేసుకునేటప్పుడు ఈ పరమ రహస్యం గురించి మనం భక్తితో, విశ్వాసముతో, హృదయంతో ప్రభును ఆరాధించడం చాలా ఉత్తమం. అనేక మందికి అనేక సందేహాలు వచ్చినప్పటికీ కూడా మనకు అర్థమయ్యే విషయం, అర్థం అవ్వాల్సినటువంటి విషయం కూడా ఒకటే. వారు ముగ్గురు వ్యక్తులైనప్పటికీ కూడా వారు సరి సమానులుగా ఉన్నారు, ఏక స్వభావాన్ని కలిగి ఉన్నారు. అనాది కాలము నుండి ఈ రానున్న కాలం వరకు, బూదిగాంతం వరకు ఏ విధంగా త్రిత్వైక సర్వేశ్వరుడు ఈ సృష్టిలో తన యొక్క పనిని చేసుకుంటూ వెళుతూ ఉన్నాడో, తాను ఏ విధంగా ఈ లోక రక్షణార్థమై మానవుడి దగ్గరకు తండ్రి దేవుడు కుమారుని పంపించడం, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం పరివర్తన పొంది క్రీస్తు ప్రభువును దేవుడని ఒప్పుకోవడం, క్రీస్తు ప్రభు ద్వారా మనము మరలా తండ్రితో సఖ్యత పడటం, ఈ ప్రక్రియ, ఈ పవిత్ర ప్రక్రియ మనకు ఒక గొప్ప మార్గాన్ని దయచేస్తూ ఉంది. అది మోక్షానికి చేర్చేటువంటి మార్గం. కాబట్టి ఈరోజు మనము హృదయపూర్వకముగా ఏక మనసుతో గొప్ప విశ్వాసము కలిగి త్రిత్వైక సర్వేశ్వరుని ఆరాధించాలి. పునీత అగస్టిన్ గారు కూడా అసలు ఈ పరమ రహస్యం గురించి ఆలోచిస్తూ ఆయన వెళుతూ ఉన్నాడు. సముద్రపు ఒడ్డున వెళుతూ ఉన్నప్పుడు ఆయనకు అర్థం కాని ఈ విషయాల వలన మనం ఏం చేయాలి, ఎలా దీన్ని అర్థం చేసుకోవాలని అనుకుంటున్నటువంటి సమయంలో అతనికి ఒక బాలుడు సముద్రపు ఒడ్డున కనిపిస్తూ ఉన్నాడు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఒక చిన్న గొయ్యను త్రవ్వి ఆ సముద్రపు నీరు మొత్తాన్ని కూడా దోసెళ్లతో తీసుకొని ఈ చిన్న అతడు చేసినటువంటి ఆ గుంటలో నింపాలని చూస్తూ ఉన్నాడు. అయితే అటుగా వెళుతూ ఉన్నటువంటి పునీత అగస్టిన్ గారు ఆ కుర్రవాడు చేసేటువంటి పని ఒక విచిత్రంగా కనిపించింది. ఆయన దగ్గరకు వెళ్ళి అడుగుతూ ఉన్నాడు, బాబు నువ్వేం చేస్తున్నావు అంటే ఆయన చెప్తూ ఉన్నాడు అనమాట, ఈ సముద్రపు నీరుని ఈ గుంటలో నేను ఉంచాలి అంటే
అది నీకు అసాధ్యం కదా, ఇది ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆ బాలుడు కూడా అగస్టిన్ గారిని అదే విధంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. అంత పరమ పవిత్రుడైనటువంటి లోకం మోయలేనటువంటి ఆ దేవుడి గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అది మీకు సాధ్యమేనా అని. ప్రియ స్నేహితులారా, కొన్ని విషయాలను మనము విశ్వాసముతో నమ్మాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే ఈనాటి 33వ కీర్తనలో చెప్పబడుతూ ఉంది, దేవుని యొక్క వాక్యము సత్యమైనది, ఆయన కార్యములు నీతివంతమైనవి, నమ్మదగినవి. కాబట్టి ఆ నమ్మదగిన ప్రభువుని మనము ఆరాధించాలి. పాత నిబంధన గ్రంథములో కొన్ని బైబిల్ వాక్యములు మనం చూసుకున్నప్పుడు ఆది కాండము 1వ అధ్యాయం 26వ వచనంలో మనము మానవుడిని మన రూపములో సృష్టించుము అనేటువంటి మాట మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఆది కాండము 18వ అధ్యాయం 2వ వచనంలో కూడా మామ్రే చెట్టు కింద మరి 3 వ్యక్తులు బాటసారులుగా వెళుతూ అబ్రహాము కుటుంబాన్ని సందర్శిస్తూ ఉన్నారు. ఆది కాండము 11వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రజలు చేస్తూ ఉన్నటువంటి గొప్ప విచిత్రమైనటువంటి కట్టడకు, వారికి ఎక్కినటువంటి తలబిరుసుకు దేవుడు కూడా చెప్తూ ఉన్నాడు, మనము ఈ లోకానికి వచ్చి వారు చేస్తున్నటువంటి ఈ గోపురాన్ని, బాబేలు గోపురాన్ని నాశనం చేద్దాం, వారి యొక్క భాషలను తారుమారు చేద్దాం అనేటువంటి వాక్యాన్ని కూడా మనము వింటూ ఉంటాము. కాబట్టి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏకమై ఉన్నారు. అనాది కాలము నుండి వారు ఏకమై ఉన్నారు. కాబట్టి ఏకమైనటువంటి దేవుణ్ణి మనము కూడా పొందడానికి ప్రయత్నం చేయాలి. ఈ నూతన నిబంధనలో కూడా మనం చూస్తూ ఉంటాము. తండ్రి ఈ లోకానికి తన కుమారుని పంపించడానికి ముందు మరియ తల్లి దగ్గరకు గాబ్రియేలు సంబంధికుడిని పంపిస్తూ ఉన్నారు. లూకాసు వార్త 1వ అధ్యాయం 26 నుండి 28వ వచనం వరకు మనం చూస్తూ ఉంటాము. కాబట్టి ఈ లోకానికి రక్షణ వార్తను, మంగళ వార్తను తెలియచేస్తూ ఉన్నారు. యోర్దాను నదిలో కూడా క్రీస్తు ప్రభు జ్ఞానస్నానము పొందుతూ ఉన్నప్పుడు పరలోకము తెరవబడుటయు, దేవుని యొక్క స్వరము ఇతడు నా కుమారుడని చెప్పబడుటయు, పరిశుద్ధాత్మ దేవుడు అతని మీద పావురపు రూపంలో దిగి వచ్చుటయు మనము గమనిస్తూ ఉన్నాము. ప్రియమైనటువంటి స్నేహితులారా, మనం వింటూ విశ్వసిస్తూ ఉన్నాము. కాబట్టి యోహాను సువార్త అధ్యాయము 15 నుండి 18 వరకు మనం చూస్తే యేసు ప్రభు ఏ విధంగా తన యొక్క పనిని చేస్తూ ఉన్నాడు, తండ్రికి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, మనలను తనలోనికి రమ్మంటూ ఉన్నాడు, మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఆదరణకర్తను పంపిస్తానని మనకు చెప్తూ ఉన్నాడు. ఈనాడు అనేక మంది దేవుని తెలుసుకొని ఈ త్రిత్వైక సర్వేశ్వరుడి నామములో దేవుని పుత్రులుగా పిలువబడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు శ్రీ సభను నడిపిస్తుంది, మన కుటుంబాలను నడిపిస్తూ ఉన్నాడు, మనందరినీ కూడా విశ్వాసంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. పరివర్తన పొంది క్రీస్తును దేవునిగా మనం అంగీకరిస్తూ ఉన్నటువంటి సందర్భం కేవలము దేవుని యొక్క కృప మాత్రమే, మన యొక్క యోగ్యత మాత్రము ఇది కాదు. అందుకే పునీత్ సిరిగిల్ అనేటువంటి భక్తుడు ఈ త్రిత్వైక సర్వేశ్వరుడి గురించి ఆలోచిస్తూ ఒక మాట చెప్తూ ఉంటాడు. ఒక సూర్యుడిని తీసుకున్నప్పుడు ఇందులో ప్రకాశవంతమైనటువంటి సూర్యుడిని మనము చూస్తూ ఉంటాము, అది తండ్రి దేవుడు. ఇందులో వెలుగు క్రీస్తు అని చెప్తూ ఉంటాడు. అందులో ఉన్నటువంటి వేడి గాని మంట గాని అది పరిశుద్ధాత్మ దేవుడు అని ఆయన తెలియచేస్తూ ఉంటాడు. కాబట్టి పునీత ఫ్రాన్సిస్ షౌరి వారు ఏ విధంగా అయితే ప్రార్థన చేశారో మనము కూడా అనుదినము మన జీవితంలో ఈ పవిత్ర ఆత్మ దేవునికి ప్రార్థన చేయాలి. నాలో ఉంటూ ఉన్నటువంటి ఓ త్రిత్వైక సర్వేశ్వర, నీకే స్తుతి కలుగునుగాక, నీకే వందనం, నీకే ఆరాధన కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ద్వారా క్రీస్తుతో ఏకమై నేను తండ్రిని
ఆరాధించున్నట్లు నన్ను దీవించండి అనే ప్రార్థన మనం ఎల్లప్పుడూ కూడా చేసుకోవాలి. కాబట్టి వారు ఏ విధంగా అయితే మాతృక కలిగి ఏక స్వభావం కలిగి వారి యొక్క పనులు చేస్తూ ఉన్నారో, ఇప్పటికీ కూడా వారు పని చేస్తూనే ఉన్నారో, మనము కూడా మన విశ్వాస యాత్రలో అలసిపోకుండా ఎప్పుడూ కూడా పుణ్యక్రియలు, పవిత్ర క్రియలు చేసుకుంటూ ఐక్యతను కోల్పోకుండా కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, సంఘములో కానీ ఈ ప్రేమ ఐక్యతను మనము పెంచుతూనే ఉండాలి. గాడ్, యూ అండ్ యువర్ నైబర్, దేవుడు, నీవు మరియు నీ సోదరుని యొక్క ఈ ప్రేమ బంధము కూడా అదే విధంగా ఉండాలి. ఏ విధంగా అయితే తండ్రి దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు కలిసి ఉన్నారో మన జీవితంలో కూడా, విశ్వాసంలో కూడా, లేక మనకున్నటువంటి ఈ సభలో కావచ్చు, సంఘములో కావచ్చు, ఐక్యంగా మనం ఉండాలి అంటే మనము పవిత్రాత్మ దేవుని యొక్క మాతృకను తీసుకొని మనము దేవుణ్ణి ఆరాధించాలి. ఆత్మ చేత నడిపించబడే వారందరూ కూడా దేవుని యొక్క బిడ్డలు అని పునీత పౌలు గారు రోమేయులకు రాసినటువంటి లేఖలో 8వ అధ్యాయం 14వ వచనంలో చెప్తూ ఉంటారు. కాబట్టి మనము కూడా ఆత్మను గైకొని దీనిలో ఉన్నటువంటి పరమ రహస్యాన్ని బట్టి పవిత్ర ఆత్మ దేవునికి వందనాలు తెలియచేస్తూ, పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు ప్రభుకు వందనాలు తెలియచేస్తూ, పరమ పవిత్రుడైనటువంటి దేవునికి మనము వందనాలు తెలియచేస్తూ ఎల్లప్పుడూ కూడా మన అనుదిన జీవితంలో ఈ త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క దీవెనలు ఉండాలని ప్రార్థన చేసుకుందాం. వారిని మనస్ఫూర్తిగా ఆరాధించుదాం. దేవుడు మేము దీవించి సదా కాచి కాపాడునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన ఏకైక కుమారుని మనకు ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవమును పొందును. ఆయనను విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవమును పొందును. క్రీస్తు ఈ లోకమునకు వెలుగై ఉండెను, వెలుగునకు సాక్షులుగా మనము జీవితము. క్రీస్తు ఈ లోకమునకు వెలుగై ఉండెను, వెలుగునకు సాక్షులుగా మనము జీవితము.